నమస్కారం. నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఒక విశిష్టమైన అతిథితో నేను ముచ్చటించబోతున్నాను. వారెవరు అంటే భారత ప్రభుత్వం 2025 సంవత్సరంలో మొన్ననే విడుదల చేసినటువంటి పద్మ పురస్కారాలకు సంబంధించిన ఒక సరస్వతీ పుత్రుడికి పద్మ పురస్కారాన్ని వరిస్తున్న ఈ సందర్భంలో ఆ సరస్వతీ పుత్రుడితోటే నేను మాట్లాడబోతున్నాను. వారెవరో కాదు, మనందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి, తెలుగు భాషాభిమానులందరికీ కూడా గురువు. ఒక రకంగా చెప్పాలంటే నాలాంటి వారికి దైవ సమానులే. ఎందుకంటే భాషని ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, భాషలో ఉన్న ఆ సొబగుల్ని, ఆ అందాన్ని కొంత ఆస్వాదించే సుగుణం కలిగినటువంటి ఎవరికైనా సరే వారి పేరు చెబితే చాలు ఒక చిన్న చిరునవ్వు మొహం పైన వస్తుంది. వారెవరో కాదు, అవధాన సహస్రఫణిగా, బృహద్వి సహస్రావధానిగా, శతావధాని సామ్రాట్గా అనేక మంది చేత ఎన్నో గొప్ప గొప్ప వేదికలపైన గండ పెండేరాలు, పుష్పాభిషేకాలు, ఎన్నో సన్మానాలు చూసినటువంటి వ్యక్తి బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారితో ఈరోజు నేను ముచ్చటించబోతున్నాను. వారికి పద్మ పురస్కారం ప్రకటించిన ఈ సందర్భంలో వారి మనోభావాల్ని, వారి అభిప్రాయాల్ని మనం తెలుసుకోబోతున్నాము. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం అండి. గురుగారు, పద్మశ్రీ పురస్కారము మీకు అనౌన్స్ చేశారు. ప్రకటించిన సందర్భంలో నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే తెలుగు భాషను, అష్టావధాన ప్రక్రియను మా జనరేషన్కి అందించిన వ్యక్తులు మీరు. సో ఇంకా నెక్స్ట్ జనరేషన్స్కి ఒక స్ఫూర్తి మీరు. కానీ లేట్ అయిందా అనిపించింది కూడా నాకు ఒక సందర్భంలో అయితే. ఎందుకంటే పివి నరసింహారావు గారితో ఆ వేదిక పైన మీరు చేసిన వాక్యాలు ఎప్పుడు అనిపించినా వింటూ ఉంటాము. పివి నరసింహారావు గారు, వాజ్పేయి గారు, అప్పటి నుంచి మీ ప్రక్రియ నడుస్తుంది. అంతకుముందు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అట్లీస్ట్ 2025కు లాస్ట్ ఇప్పుడు ఒక సరస్వతి పుత్రుడికి పద్మ పురస్కారం వచ్చింది. లేట్ అయినట్టుగా భావిస్తున్నారా? ఈరోజు మీ అభిప్రాయాలు ఏంటి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీం తనోతు నితరాం ఇతరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖిశిఖాప్రవాళం హైరంబమంబుర్హడంబరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేదశతధారధురంధరం నః. మహాగణాధిపతి చరణారవిందములకు నమస్కరించి నాకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వటం అన్నది ఆనందమయమైన ఘట్టమే. అయితే ఆలస్యమని కానీ ఇంకొకటి కానీ నా మనస్సులో భావన లేదు. కారణం ఏమిటంటే అమ్మవారు కళాలీలాస్వరూపిణి, ఆమె కాలస్వరూపిణి. ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఆమెకు తెలుసు. మనకు తెలుసు అనుకుంటే పొరపాటు. అంటే నాకు రావలసినది అని మన భావన వలన కాదు, ఆమె ఏమనుకుంటే అది జరుగుతుంది. దీని మీద అపారమైన విశ్వాసం ఉన్నవాడిని. నిత్య జీవితంలో నా నడక ఆమె, నా నడత ఆమె, నా కదలిక ఆమె, నా కలము ఆమె, నా జీవనము ఆమె, నా వ్యక్తిత్వము ఆమె, నా పదము ఆమె, భావము ఆమె, రసము ఆమె. ఈ ఆమె కానిది ఇంకొకటి లేదు. అయితే అంతటి మహామహులతో వాళ్ళందరూ పాల్గొనేటట్టు అవధానము చెయ్యటం అన్నది ఒక అసాధారణ యోగము. ఆ యోగము ఎవరిచ్చారు? ఆమె కదా ఇచ్చింది. ఒక పివి నరసింహారావును తెచ్చి పక్కన కూర్చోబెట్టడం అన్నది ఆమె సంకల్పము. దాని వలన అవధానానికి పేరు, అవధానికి పేరు రావటం సహజము, ఎలాగూ వస్తుంది. కానీ మొట్టమొదటిది అవధానానికి పేరు కదా, అవధానం అనే దానికి విఖ్యాతి కదా. ఈ అసాధారణమైన భారతీయ కళకు, తెలుగు కళకు ఇంత విలువ కదా. ఒక ప్రతి వ్యక్తికి ప్రేమాస్పదంగా ఈ విద్యను చేసింది కదా మరి ఆ ఘట్టము. అలాగే ఒక ఎన్టీ రామారావు, మరి ఎట్లా ఇటువంటి వాళ్ళు కూర్చుని ఆస్వాదించటం వలన సామాన్యులకు కూడా, మామూలు వాళ్ళకు కూడా ఇది సహజంగా వాళ్ళు అనుభవిస్తున్నారు ఆనందమును. వీళ్ళు ఒక రావటము వలన దానికి ఇంకా కొంచెము ఒక గౌరవం. ఆయన కూడా వచ్చాడు కదా, ఇంత తీరిక లేనివాడు కూడా దీనికి వచ్చారు కదా అనే ఒక గౌరవం. సహజంగా దీన్ని ప్రజలందరూ అనుభవిస్తున్నారు, ఆనందిస్తున్నారు. మొట్టమొదటి వాళ్ళు ప్రజలే.
ప్రజల కొర్రకె నా పద్యం ప్రజాహితమే నా పద్యం, ప్రజల కొర్రకె నా పద్యం ప్రజాహితమే నా పద్యం, తెలుగు ప్రజల గుండెలలో అమృత రసం నా పద్యం. తెలుగు ప్రజలు ప్రేమిస్తున్నారు. సహస్రావధానము చేస్తే, ద్విశతావధానము చేస్తే రవీంద్ర భారతి పట్టలేదు. ఈ మధ్యలో కుర్చీలకు మధ్యలో ప్రదేశం ఉంటే అక్కడ కూడా ఇరుక్కుని కూర్చున్నారు. ఎవరివ్వాలి ఈ అనుగ్రహం? ఆ తల్లి తప్ప. అట్లాంటి వాక్యమును ఆమె పలికిస్తే కదా పలుకుతాము. వ్యక్తిలో ఏముంది ఇక్కడ? ఒక వ్యక్తిని, ఒక మనిషి ఏముంది? ఏ మనిషి అయినా, నేనైనా ఇంకెవరైనా కానీ ఏముంది? ఆమె దయచేత పలికిస్తే, నీవు నాతో పలికిస్తేనే నేను తేనెలు చిలికిస్తాను, నీవు నాకై పలుకిస్తేనే నేను పాటగా ప్రవహిస్తాను. నేను పాటగా ప్రవహిస్తే నీ దయ నువ్వు నాకై ఇస్తే కదా నేను కదిలేది. నేను అన్నవాడిని ఏముంది అక్కడ? ఏ వ్యక్తి అయినా తాత్వికంగా సరిగా ఆలోచిస్తే ఇదే తోస్తుంది. అలా నాకు తోచేటట్లు చేసిన మా గురువరేణ్యులు, మహాత్ములు, మా తల్లిదండ్రులు చెప్పి నీవే మహావీరుడివిరా, శూరుడివిరా అని చెప్పలేదు. చిన్నతనంలో ప్రతివాడికి ఉంటుంది వీరుడు శూరుడు అని. వీరుడు శూరుడివే ఎప్పుడు? ఇదిగో ఈ కళ, ఈ అనుగ్రహం నీకు తోడైతే నువ్వు వీరుడివే, శూరుడివే. ఇది తోడు కావటము చేసుకోవలసిన అవసరం మాత్రం నీకుంది. ఎప్పుడు ఈ జాగరూకత చెప్పాను. దాంట్లో ఎక్కడ నా జీవన విధానం కూడా దానికి తోడు. వారాలు చేసుకుని, ఈ కాలంలో వారాలంటే తెలియదు కూడా ఎవరికి. ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క రోజు భోజనము. అందరి ఇళ్లకు వెళ్ళి ముందు రోజు వెళ్ళి అమ్మ రేపు మీ ఇంట్లో వారము ఉన్నది అని చెప్పి రావాలి. అంటే వాళ్ళు ఒప్పుకోవాలి ముందు, మేము భోజనం పెడతామరా నీకు అని. ఒప్పుకున్న తర్వాత యజమాని ఒప్పుకున్నాక ఆమెకు ఆ రోజు గుర్తుండొచ్చు. ఆ నిమిషానికి భోజనానికి పోతే ఆమె గుర్తు లేక మన కోసం ఈ గుప్పెడు బియ్యం ఎక్కువ వేయకపోతే ఏమవుతుంది? అందువల్ల ముందు రోజు వెళ్ళి అమ్మ రేపు వారం ఉన్నది మీ ఇంట్లో చెప్పాలి. చెప్పి వచ్చేటప్పటికి నేనున్న ఓరియంటల్ కళాశాల హాస్టలుకు అంత దూరం నడక వెళ్ళి చెప్పి మళ్ళీ వచ్చేటప్పటికే ఆకలి అవుతుంది. ఇక్కడ ఏ వారము లేదు. ఏ వారమైనా ఆకలే. దానికి వారము వర్జ్యము లేదు, దానికి వర్జ్యం లేదు. అసలు ఏమి తినాలి? ఒక అరటిపండు తినాలి. 2 అరటిపండ్లు తింటే ఖరీదు ఎక్కువ. ఇది జీవితం. అందువల్ల ఎప్పుడు కూడా ఎక్కడ గురువు? ఇది తిరుపతి. నా చదువు అంతా అట్లాగే, నేను అట్లాగే చదువుకున్నాను. మేము అదే అడుగుదామని అనుకున్నాను. మీ పద్యానికి నేపథ్యం ఏంటి అని అడుగుదాం అనుకున్నాను. మీరు ఆ నేపథ్యం ఈరోజు చాలా అవసరం కూడా. ఎలా పుట్టింది ఈ పద్యం? ఎలా వచ్చింది? మీ ఒక మహానుభావుడు చెప్పాడు నాకు ఆ వయస్సులో, నువ్వు మూక పంచసిద్ధి నేర్చుకోవయా, కవిత్వం అంటే ఇలా పలుకుతుంది అని అన్నారు. మూక కవి అని ఒక మహానుభావుడు. ఓకే. కామాక్షీదేవి సన్నిధిలో కంచిలో ఒక కుటుంబం ఉన్నది. వాళ్లకు ఒక మూగ పిల్లవాడు పుట్టాడు ఇంట్లో. ఏదో పాపం ఉన్న విసుగుల్లో, ఉన్న లేమిలో వీడొకడు పుట్టాడు మనకు అని తల్లిదండ్రులకు కూడా విసుగే పాపం. సరే వీడికి ఏం చేస్తాడు పిల్లవాడు? ఎవడి చేతిలో విషయం కాదు ఇది. తల్లిదండ్రుల చేతిలోనూ లేదు, పిల్లల చేతిలోనూ లేదు. వాడు దుఃఖిస్తూ కన్నీళ్లు గారుస్తూ అందరి చేత నేను అనాదరింపబడుతున్నాను కదా అని వాడు కామాక్షీదేవి సన్నిధిలో కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు, కళ్ళనీళ్ళు కారుస్తున్నాడు. అమ్మవారికి నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, తాంబూల సమర్పణం చేశారు. చేశాక అర్చకులు తలుపు వేసుకుని వెళ్ళిపోయారు. కానీ చుట్టూ దేవాలయం పెద్దది. ఆ ప్రాంగణంలో వీళ్ళు ఎవరో ఉంటుంటారు. అసలు ఆలయం మూత వేసుకుని వెళ్ళిపోయారు, గర్భాలయం. కూర్చుంటే అమ్మవారు తాంబూలము నవ్వులుతూ అలా పర్యటిస్తూ ఉన్నది. వాని అనుగ్రహ విశేషము. ఆ మహాత్ముడు అతడు ఎప్పుడైతే ఈ తాంబూల చర్వణం చేస్తూ తిరుగుతుందో, అయ్యో ఈ పిల్లవాడు దుఃఖిస్తున్నాడే అని అమ్మకు దయగలిగింది. ఆమె జగజ్జనని. ఇలా నములుతున్నటువంటి తాంబూల చర్వణ లేశాన్ని ఇలా కొంచెం తీసి వాడి నాలుకకు అంటించింది. గగనాచంద్రద్యుతిరివ అన్నాడు. ఆకాశము నుంచి చంద్రుని వెన్నెల నేల మీదికి ప్రసరించినట్లుగా మహాకవిత్వము అతనిలో ఉద్భవించింది. అమ్మవారి పాదములు చూశాడు. మొట్టమొదట భగవత్ స్వరూపాన్ని పాదములతోనే వర్ణించాలి.
అమ్మవారి అనుగ్రహం ఉన్నవాడికి సంప్రదాయాలు ఎవరు చెప్పాలి? సహజముగానే వాడికి ఉద్భూతములు అవుతాయి అవి. అలా చూడగానే పాదారవింద శతకం 100 శ్లోకాలు చెప్పాడు. ఆ 100 ఎట్లా ఉంటాయంటే అవి శ్లోకములు కాదు, మహామంత్రములు, సిద్ధమంత్రములన్నీ కూడా. అమ్మవారి యొక్క వైభవాన్ని వర్ణించాడు. స్తోత్రము, స్తుతి శతకం. అమ్మవారి కటాక్షము, నేత్రములను వర్ణించాడు, చూపులను, అది కటాక్ష శతకం. అమ్మవారి చిరునవ్వును వర్ణించాడు, పెదవులను, మందస్మిత శతకం. ఇట్లా 500 శ్లోకాలు చెప్పాడు. ఈ శ్లోకాలు నువ్వు చదువు నాయన అన్నారు. పుస్తకం కొనాలంటే ఒక 5 రూపాయలు 8 రూపాయలు పుస్తకం ఖరీదు ఆ రోజుల్లో, కాబట్టి 5ో 8ో. ఈ ఎలా కావాలి 5 రూపాయలు ఎవరు ఇవ్వాలి, ఎవరిని అడగాలి? కాదు, అక్కడ కూర్చొని గ్రంథాలయంలో రాసేస్తే ఎవరిని అడగక్కర్లా. కానీ ఎంత యోగము! 5 రూపాయలు ఉంటే పుస్తకం కొంటాము, లేకపోతే రాస్తాము. ఇది ఎంత యోగము! 5 రూపాయల లేమి మహాయోగము, ఉంటే యోగము. ఇది మహాయోగము. ఇట్లా ఎవరు ఏది చెప్పినా, ఇంకా తిరుపతి అంటేనే మహాపండితులు, మహాత్ములు అందరూ సంచార భూమి, అది నిత్య సంచార భూమి. అట్లా మహనీయులందరూ పరిచయమై మహాత్ములందరితో వాళ్ళ భాషణలు, వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళతో నిరంతర సంబంధము, సంగమము, ఇది ఒక పరివేషము తీసుకొచ్చింది. ఇది అనుగ్రహం. ఇది అవధానానికి ద్వితీయ రూపము. మొదటి రూపము మా తల్లిదండ్రులు. ఇంటి దగ్గరే అమరము, ఆంధ్రనామ సంగ్రహము, ఇవన్నీ కూడా భారత భాగవత రామాయణాలలో పద్యాలు చాలా మా తండ్రి గారు నాకు చెప్పేవారు. 7 ఏళ్ల వయస్సు నుంచి ఇవన్నీ చెప్తున్నారు నాకు. నాకు 10 ఏళ్ళు వచ్చేటప్పటికి 11 ఏళ్ళకి ఇవన్నీ బాగా తెలుసు. ఓకే. అందుకనే నేను 10వ తరగతి రాసే ముందు సంవత్సరమే 13వ సంవత్సరంలోనే అవధానం చేశా. 14కు 10వ తరగతి పరీక్ష రాశా. నాకు కొంచెం ఒక ప్రమోషన్ ఇచ్చారు ఓ సంవత్సరం. అప్పుడు మరి ఈ ప్రభుత్వం వాళ్ళు కూడా అంగీకరించారు. నాకు 15కు రాయవలసిన పరీక్ష 14కు రాశా నేను. ఓకే. అది ఇట్లా జీవన ప్రస్థానము, ఆమె దయా విశేషము ఇట్లా వచ్చింది. ఇవాళ నేను అదే అంటున్నాను, పద్మశ్రీ పద్మశ్రీ వరించినది ఇప్పుడు, పద్మశ్రీ వరించినది ఇప్పుడు, పద్యశ్రీ అవధానమే నా జీవనమిప్పుడు. నిరంతరము పద్యశ్రీతోనే కదులుతున్నాను. పద్యము, పాట ఏదైనా దాంతోనే జీవనం ముడిపడి ఉన్నది. శ్రీ మోదీ ప్రభుత ఘనత, శ్రీ మోదీ ప్రభుత ఘనత హృదయములో వహించదా, పద్మశ్రీ పురస్కృతిని వినయముతో ధరించదా. మోదీ గారు ఆయన మట్టిలో మాణిక్యములను ఎక్కడెక్కడో ఉన్నటువంటిది ప్రజా పురస్కారములుగా చేశారు. దీన్ని అందరూ ప్రధానులు, మహాత్ములే, అందరూ ఎవరి గొప్పతనము వాళ్ళు ఏవేవో చేశారు. ఈయన గొప్పతనము ఈ కళారంగములో, విద్యారంగములో కూడా దీనిని ఎక్కడో మారుమూల ఒక 96 ఏళ్ల భీమవ్వ అని ఆమెను ఎన్నుకున్నాడు. కరెక్ట్. చూడండి, ఒక మొగులయ్యని ఎన్నుకున్నారు. ఇట్లా వీళ్ళందరినీ ఎక్కడెక్కడి వాళ్ళనో, నేను మాణిక్యం అవునో కాదో మట్టిలో ఉన్నమాట అయితే నిజమే. ఆయన తీసుకున్నందుకు మాణిక్యం అయ్యానో, అమ్మవారి చూపు పడ్డందుకు మాణిక్యం అయ్యానో నాకు తెలియదు. కానీ మట్టిలో నుంచి అయితే తీసుకున్నారు. ఎవరు చెప్పాలి మన గురించి? ఈ విద్య గురించి ఎవరు చెప్పాలి? తపన ఉంటుంది నిరంతరము. దీన్ని గురించి అందరూ తెలుసుకోవాలి, అందరికీ తెలియాలి, అందరికీ పద్యం గొప్పదని తెలియాలి. మనకు తపన నిజమే, కానీ మన తపస్సుకు, మన తపనకు ఎలా ఫలం రావాలి? ఎలా జగద్గేయమైన ఒక లక్షణము రావాలి? ప్రపంచంలో అందరూ ఇది ఒకటి ఉంది అని ఎట్లా తెలుసుకోవాలి? ఏదో ఒక కారణము, హేతువు కావాలి. దానికి ఒక ప్రభుత్వం అనుకుంటే ఒక పెద్ద పరివేషం ఏర్పడుతుంది. సామాన్యులు అనుకుంటే ఏమవుతుంది? అది కూడా గొప్పదే, సామాన్యులే అనుకోవాలి ముందు. కానీ ప్రభుత్వం అనుకుంటే ఎక్కువ జనార్ణవములోకి వెళుతుంది, జనసమూహంలోకి వెళుతుంది. అదిగో అది అమ్మవారి దయ జరిగింది. ముందు చెప్పినట్టు మీకు సన్మానాలు, సత్కారాలు కొత్త కాదు.
ఎన్నో సన్మానాలు, ఎన్నో సత్కారాలు, నాకు తెలిసి అసలు గండ పెండేరాలు ఎన్నో వచ్చాయి. కానీ భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మ పురస్కారానికి మీరిచ్చే నిర్వచనం ఏంటి? దీనికి ఉన్న ప్రత్యేకత ఏమైనా చెప్తారా? తప్పకుండా ప్రత్యేకతే కదండి. ఇది ఏమవుతుందంటే ఒక ప్రభుత్వము అనేది అధికార ముద్ర. ఇంతవరకు సరస్వతి ముద్ర, ఇంతవరకు సరస్వతి ముద్ర. ఇప్పుడు రాజరాజేశ్వరి ముద్ర. ఇది రాజు, అది సరస్వతి ముద్ర. సరస్వతి ముద్ర చాలా గొప్పదే, కానీ రాజరాజేశ్వరి ముద్ర సింహాసన ముద్ర. అది ఓకే. మోదీ గారు, ఆయన ప్రభుత్వము, మన 2 రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ ఆదరిస్తేనే కదా. ఎన్ని ఏళ్ల నుంచి ఈ అవధానాలను ఆదరిస్తున్నారు ప్రజలు, ప్రభుత్వాలు. ఎన్నెన్ని అవధానాలు ఇప్పుడు మీరు చెప్పారు, ఇన్ని పేర్లు, వాళ్ళు పాల్గొన్నారు, వీళ్ళు. ఇదంతా ప్రభుత్వముల యొక్క ఆదరణే కదా. అదంతా ఒక వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి కదిలి రావటం అన్నది ప్రభుత్వానికి ప్రతినిధి ఆయన. మరి ఆయన రావటం, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి ప్రభుత్వానికి ప్రతినిధి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక వ్యక్తి అక్కడ వచ్చి కూర్చోవటం, అంతే కదా. ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా ప్రజలు, ప్రభుత్వాలు ఇన్ని ఉన్న వాటికి ఒక రూపము, అది రాజరాజేశ్వరి ముద్ర. ఆమె సింహాసనాసీనయ్యి ముద్ర, అది పద్మశ్రీ. కరెక్ట్. ఆ ముద్రాశ్రీ పద్మశ్రీ. ముద్రాశ్రీ పద్మశ్రీ. గురుగారు, మీరు ఇందాక మీరు చెప్తూ ఉన్నారు, వారాలు చేసుకుని నేను చదువుకున్న రోజుల గురించి మీరు అప్పటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. సరస్వతి కటాక్షం ఉన్న వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉండదు అనే ఒక అభిప్రాయం కూడా ఉంటుంది. ఎప్పుడు మీరు ఆ స్థితిగతుల నుంచి కొంత మెరుగైన పరిస్థితుల్లోకి ఎప్పుడు వచ్చారు? అట్లాంటి సమయంలో మీరు ఎలాంటి భావాలు కలిగి ఉన్నారు? నేను ఒకటైతే చెప్తానండి, ఎప్పుడు కూడా మనం చూసే దృష్టిని పట్టే ఉంటాయి ఇవన్నీ. నేను పెద్ద సరస్వతి అనుగ్రహం ఉన్నవాడికి లక్ష్మీ అనుగ్రహము ఉండదు అన్నదానికి కొంచెము నేను అంత ఇష్టపడను ఆ మాట. నేను వ్యతిరేకిని కూడా దానికి. నేను వ్యతిరేక ఉదాహరణము కూడా దానికి. కేవలం వ్యతిరేకనే కాదు, ఆ వ్యతిరేకతకు ఉదాహరణము నేను. కారణం ఏమంటే వీళ్ళు ముగ్గురు వేరువేరు కాదు. లక్ష్మీ, సరస్వతి, కాళీ. చండీ విద్యలో ఏం చెప్తాడంటే మహాలక్ష్మి, సరస్వతి, మహాకాళి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఇది క్రమం. మొదట కాళి, ఆమె మీద మహాలక్ష్మి, ఆమె పైన మహాసరస్వతి. ఇవి పైన అనుకున్నా ఇలా అనుకున్నా ఉత్తరోత్తర ప్రాధాన్యం. అందువల్ల ఈ ముగ్గురు ఒకరే. మనము భావన చేస్తే, ఇప్పుడు చూడండి, నేను ఒక మాట చెప్తాను. ఒకడు లేనివాడు అనుకుందాము, ఎవరో ఒక వ్యక్తి. ఆయన ఈరోజు ఇది కావాలి అనుకున్నాడు, అది ఆ నిమిషానికి వచ్చింది. ఈరోజు ఇది కావాలి అనుకున్నాడు, అది ఆ నిమిషానికి వచ్చింది. ఈరోజు ఈ పని అయిపోవాలి అనుకున్నారు, ఆ నిమిషానికి అయిపోయింది. ఈయనని లేనివాడు అందామా, ఉన్నవాడు అందామా? ఒకడు ఉన్నవాడు, నాకు ఇది కావాలి అనుకున్నాడు, రాలేదు. నాకు అది కావాలి అనుకున్నాడు, రాలేదు. ఈయనని ఏమందాం మనం? అందుకని ఈ ఉండు లేములు అన్నవి 2 కూడా సాపేక్షములు. అంటే సమయాన్ని పట్టి మారే లక్షణాలు కలిగి ఉంటాయి వీటికి. మనము ఏమి భావిస్తే అది జరుగుతుంది. ఇలా అంత పెద్ద పెద్ద సభలు ఎలా చేశాను, ఏముందని చేశాను, ఆమె దయ ఉందని తప్ప అన్నీ అమరాయా లేదా? అన్ని వేల మందికి భోజనాలు పెట్టామా, వేల మందికి సత్కారాలు చేశామా, వేల మందికి భుజాల మీద శాలువలు కప్పామా? ఎన్ని రోజులు? 40 రోజులు చేశామా? ఎలా జరగాలి 40 రోజులు? అది ఉన్నవాడు చేస్తే అవుతుందా, లేనివాడు చేస్తే అవుతుందా? ఏమున్నవాడు కావాలి? వాడు సంకల్పం ఉన్నవాడు కావాలి. సంకల్పమే ముఖ్యం. అంతే. అందుకని శ్రీనాథుడు అన్నట్టు ఉన్నవాడు నీవు ఉన్నవాడు అన్నాడు. అమ్మా, ఉన్నవాడు అంటే లక్ష్మీదేవి, నువ్వున్నవాడే ఉన్నవాడు, బలం ఉన్నవాడు, ఇంకోటి ఉన్నవాడే కాదు అన్నాడు. అందుకని సంకల్పములోనే ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ రెండిటికి నా నిర్వచనం అయితే అదే. ఎప్పుడూ కూడా మనము సంకల్పము చేసి గట్టిగా ఏ అమ్మ రూపమైనా కావచ్చు. లక్ష్మీదేవిని వర్ణించమన్నారు నన్ను అవధానంలో. పద్యాత్మికాం ప్రణవ పద్మ విరాజమానాం ధ్వన్యర్థధీ ప్రసవగంధరసార్ద్రధారాం అని చెప్పాను. పద్మాశ్రయాం అని చెప్పాలి. నన్ను సంస్కృతంలో లక్ష్మీదేవి గురించి వర్ణించమంటే
పద్యం అనే వచ్చింది నా నోటికి, నాకు అదాగే వస్తుంది. పద్యాత్మికాం ప్రణవ పద్మ, పద్యస్వరూపిణివైన తల్లివి, ప్రణవము మళ్ళీ ఓంకారం కూడా అక్షరమే, ప్రణవమనే పద్మములో విరాజమానురాలైనటువంటి తల్లివి అని మొదలుపెట్టాను. లక్ష్మీదేవిని గురించే చెప్పాను. లక్ష్మీదేవికి ఒక రహస్యం కూడా చెప్పారు వేదములో. అవన్నీ మా తండ్రి గారు నాకు చెప్పటము వల్ల నా భావాలలో అవి ఉన్నాయి, సహజంగానే ఉన్నాయి. సక్తుమివతిత ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత అత్రా సఖాయ సఖ్యాని జానతే భద్రైషాం లక్ష్మీర్నిహితాధివాచి అన్నాడు. సక్తుమివ తితఉ, తితఉ అంటే మధ్యలో అచ్చు వచ్చే ఏకైక పదము, ఇది జల్లెడ అని అర్థము. తితఉ, ఈ జల్లెడను బాగా పట్టి ఇలా తిప్పుతూ తిప్పుతూ అందులో ఏది రతనాయమానమైన ఉన్నాయో ఆ మాటలు మాత్రమే బయటికి మాట్లాడేవాడు. ఎవడి భాషణం అట్లా ఉంటుందో, సక్తుమివ తిత ఉనా పునంతో, పునంత అంటే పవిత్రము చేస్తున్నవి ఆ వాక్యాలు. ఎత్ర ధీరాహ మనసా వాచం అక్రత, మనస్సు చేత వాక్కును సమన్వయించి అలాంటి మాటలు మాట్లాడతాడో వాడికి మనసా వాచమక్రత అత్రా సఖాయ సఖ్యాని జానతే భద్రైషాం, భద్రా ఏషాం, ఇటువంటి వారి యొక్క వాక్కునందు భద్రా, భద్రమైనటువంటి లక్ష్మీదేవి ఆ వాక్కును ఎక్కి కూర్చుంటుంది అన్నాడు. చూసారా, ఏవి వేరు వేరు కాదని చెప్పడానికి కాదు, అంతే. అటువంటి వాక్కును లక్ష్మీదేవి ఎక్కి కూర్చుని ఉంటుంది, ఎప్పుడూ కూడా నిత్యాధివాసిని అయి ఉంటుంది. భద్రైషాం లక్ష్మీర్నిహితాధివాచి, నీకు వస్తుంది అంటే వస్తుంది, అంతే కదా. అందువల్ల అవి వేరు వేరేవి కాదు, మనం భావన చేయాలి. కవికి ఉండవలసిన బీజ లక్షణము అదే ప్రధానముగా. కవి ఏది పడితే అది మాట్లాడేవాడు కవి కాదు. ఎవరిని పడితే వాడిని నిందించకూడదు. మనకు నచ్చనివి చాలా ఉండొచ్చు ప్రపంచంలో, అన్నీ నచ్చనివే ఉంటాయి ఎక్కువ అని ప్రతివాడిని మనం దిద్దుతో పోవలసిన పని లేదు. వాడిలో నచ్చింది ఏదుందో అది చెప్పు నువ్వు. నచ్చని అంశము ఒకటి కూడా లేని మానవుడు ఉండడు. కరెక్టే. నచ్చని అంశాలు కొన్ని ఉండొచ్చు, అవి నీలో కూడా ఉండొచ్చు కదా, చెప్పేవాడిలో కూడా. అందుకని చెప్పేవాడు సర్వశుద్ధ పరిశుద్ధాత్ముడు, వాడు దేవదేవుడు, వాడు శ్రీకృష్ణ పరమాత్మ, వాడు రామచంద్రుడు, వాడు మహానుభావుడు, వెంకటేశ్వరుడు అని కాదు కదా. అటువంటి వాళ్ళల్లో కూడా ఏదో ఇది అన్నారు, మనమెంత. కాబట్టి మనం అలా చూడమనుకోండి. అంటే కవికి ఆ వాంగ్మని నియమము గనక పాటిస్తే కవి అది అద్భుతమే. కరెక్ట్. మీకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన సందర్భంలోనే మన తెలుగునాట అంటే చాలామంది గొప్ప వాళ్ళకి చాలామందికి వచ్చింది. అందులో ఒకరు మందకృష్ణ మాదిగ గారికి కూడా పద్మశ్రీ. చాలా చాలా సంతోషం. నాకు ఒక్కసారి ఎందుకు అనిపించింది గురుగారు, అంటే మీరు దీని గురించి మాట్లాడాలనే నేను ఆ ప్రశ్న అడుగుతూ ఉన్నాను కూడా. వారు ఒక 30-40 సంవత్సరాలుగా ఒక అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గపు ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన పనిచేస్తూ వచ్చారు. ఇంకొక వైపు అవధాన ప్రక్రియ, అసలు మీరు మీ ప్రస్థానము నాకు తెలుసు. ఈ టైంలో మీ అభిప్రాయము మందకృష్ణ గారి పట్ల ఏమైనా వ్యక్తం చేయగలుగుతారా? తప్పకుండానండి. మందకృష్ణ గారు ఆయన ఏమిటంటే మందరపు కృష్ణ, మందరం అనేది పర్వతము, అంటే లోతుగా వ్యాపించి ఉన్నది. ఆయన ఆ వర్గాలకు సంబంధించి ఒక లోతైనటువంటి పరిశ్రమలో నిండి నిబిడీకృతమైన వాడు. ఇప్పుడు భారతదేశం ఎందుకు గొప్పది అంటే మన వాళ్ళు ఆధునిక కాలంలో తెలియక వాటిని ఏదో పెద్దగా కులాలు ఇవి అని పాశ్చాత్యల ప్రభావము చేత మనం రుద్దుకున్నాము, కానీ మనకివి లేవు. మన జాతిలో ఎక్కడ మాణిక్యం ఉంటే అక్కడికే వెళ్ళాడు. గొల్లవాళ్ళని వెతుక్కుని కృష్ణ పరమాత్మ పుట్టాడా నారాయణమూర్తి? ఆ గొల్లవాడు అన్న మహానుభావుడికి నిత్యము అర్ఘ్యపాద్యాదులు నైవేద్యాదులు పెట్టి బ్రాహ్మణోత్తములు మహామునులు తరించారా? కులముందా ఇక్కడ? ఉంటే అలా చేస్తారా? జరుగుతుందా?
అందుకని దీనిని మోదీ గారిని అవశ్యం ప్రశంసించవలసిందే, వారి ప్రభుత్వాన్ని. ఎందుకంటే మందకృష్ణ మాదిగ ఇంత, ఆయన నాకు బాగా తెలుసు, మేము అక్కడక్కడ చాలా చోట్ల కలిసాము నేను. ఆయనకు చాలా భక్తి, గురువుగారు నమస్కారం పెడతారు ఎక్కడ కనపడ్డా, నాయన వర్ధిల్లు అని నేను భుజం తడుతుంటాను. అట్లా ఆయన అన్ని సంవత్సరాలు 30 ఏళ్ళు మీరు చెప్తున్నారు. నాకు అంత లెక్కలు తెలియవు, నా గురించే నాకు తెలుసు లెక్కలు 52 సంవత్సరాలని. నేను 52 ఏళ్ల నుంచి ఇందులో పడి ఈదుతున్నాను. ఇది నాకు పాల సముద్రమే, అయినా సముద్రం అది. పాల సముద్రం అయినా సముద్ర లక్షణం పోలేదు దానికి. ఆయన ఒక పాల సముద్రంలోనే ఇరుతున్నాడు పాపం, సేవ అని. ఆయనని గుర్తించటం అన్నది ఎప్పుడైతే మోడీ గారు ఆయన్ని కౌగలించుకున్నారో, ఆయన ప్రతి కదలికకు ఒక అర్థం ఉంటుంది. అంటే ఏదో పరమార్థము, ఈ జాతికి నేనేదో ఉపకారం చెయ్యాలి అనుకున్నాడు మోడీ గారు, ఇది చేశారు. ఈయనకు రావటం వల్ల, ఒక వ్యక్తికి రావటం వల్ల జాతి సముద్ధరింపబడుతుందా మొత్తము, ఇంకేమి చేయవలసిన పని లేదా అంటే అలా కాదు. కానీ ఆయన తీసుకున్న సమస్యలకు, ఆయన వేటి గురించి అయితే మాట్లాడుతున్నాడో వానికి సంబంధించి వాటికంతటికీ ఒక గుర్తింపు అయితే వస్తుంది. ఇవి ఉన్నాయి, ఈ విషయాలకు సంబంధించి. ఇప్పుడు మందకృష్ణ గారి గురించి ఒక ఇది చదివినప్పుడు ఈయన వేటికై పోరాడుతున్నాడు, ఈ సమస్యలన్నీ పైకి వస్తాయి కదా, ఒక్కసారి గుర్తించవలసిన అవసరం ఏర్పడుతుంది ప్రభుత్వానికి. అన్నీ ఒకప్పుడు తీర్చవచ్చు, కొన్నేళ్లకు తీర్చగలగవచ్చు, కానీ ఆ సమస్యలు అయితే ఒకసారి ఒక ప్రస్ఫుటమైన రూపాన్ని అయితే దొలుస్తాయి. ఓహో, ఇవి కదా సమస్యలు, దీనికోసం కదా ఈయన పోరాడాడు అనేది ఒకటి ఏర్పడుతుంది. అందువల్ల నేను బహుధా ప్రశంసిస్తూ ఉన్నాను మందకృష్ణ మాదిగ గారిని. మనస్ఫూర్తిగా నేను భగవతి కటాక్ష సిద్ధిరస్తు, ఆశయ సిద్ధిరస్తు అని వారిని ఆశీర్వదిస్తున్నాను. చాలా గొప్ప ఘట్టం ఇది. గురుగారు, ఇక మీ ప్రస్థానంలో నాకు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భం నుంచి మీరు ఎన్నో వారితో మీ అనుబంధం తెలియనిది కాదు. అండ్ నేను చిన్నప్పుడు, నా బాల్యంలో గురువుగారు, మా గురువు గారు శ్రీనివాసాచార్యులు గారని, వారు అవధాన ప్రక్రియ గురించి మొట్టమొదటి చెప్పేది. నేను 5వ తరగతి 6వ తరగతి ఉన్నప్పటి నుంచి కొన్నే తెలుసు, నాకు ఎక్కువ తెలియలేదు. బట్ మీ యూట్యూబ్లోనో మీరు చేసిన అవధానాలు అక్కడక్కడ చూసిన సందర్భాలు ఉన్నాయి. ఎవరో బంధువుల ఇంట్లో మీరు మాట్లాడిన సందర్భాలు నాకు తెలుసు, నేను చిన్నప్పుడు విన్నవి. సో ఇప్పుడు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే కొన్ని పంచుకుంటే ఈరోజు ఈ జనరేషన్ కూడా తెలవడం అవసరం అనిపిస్తుంది. కొన్ని పంచుకోగలరా అప్పటి విశేషాలని? ఎన్టీ రామారావు గారి హయాంలో మీ అవధాన ప్రక్రియకి సంబంధించి అప్పుడు జరిగినవి ఏమైనా చెప్పగలరా? ఏమీ లేదండి. మనిషి ఇప్పుడు కొందరు నన్ను అంటారు, ఏంటండి మీరు పద్యం తీసుకొని వాళ్ళను పొగడవచ్చా అని. నేను ఎట్లా చూస్తానంటే, అసలు భారతీయ తత్వమే అది. ప్రతి మనిషిలో నువ్వు దోషం చూడొద్దు, గుణము చూడగలిగితే చూడు. మంచి వాక్యం. చాలా, అంటే శివుడు ఒక సూత్రం చెప్పాడు, గుణదోషౌ బుధో గృహన్ ఇందుక్షేళావివేశ్వర. ఇది కూడా నాకు మా నాన్నగారు చెప్పారు ఈ శ్లోకం. గుణదోషములను రెండు స్వీకరించి, ఆ గుణదోషములు ఎలాంటివంటే, ఒకటి చంద్రుడు, ఒకటి విషము. ఈ రెండు సముద్రంలో పుట్టాయి. ఒకటి గుణము, ఒకటి దోషము. ఈ రెండింటినీ తీసుకుని శివుడు ఏం చేశాడంటే, శిరసా శ్లాఘతే పూర్వం పరం కంఠే నియచ్చతి అన్నాడు. చంద్రుణ్ణి పుట్టినప్పుడేమో శిరస్సు మీద పెట్టుకొని ఎంత తెల్లగా చల్లగా ఉన్నాడో చూడండి అని లోకానికంతా చూపించాడట. విషం వస్తేనేమో ఆయన మింగి గొంతులోనే పెట్టుకుని ఎవరికీ చెప్పకుండా తెలియకుండా ఉన్నాడు. ఆయన నోటితో చెప్పలేదు ఇది విషము అని. ఆయన గొంతు, పండితుడు ఇలా ఉండాలి అన్నాడు. అద్భుతం. పండితుడు విషాన్ని, అంటే దోషం ఎదుటి వాళ్ళలో నీకు కనపడుతుంది, ముందు అదే కనపడుతుంది, లోకలక్షణం కదా, ముందు దోషమే కనపడుతుంది, దాన్ని తీసుకుని ఇక్కడ పెట్టుకో, బయటికి చెప్పొద్దు. అందులో ఆయనలో గుణం ఉందనుకోండి, ఏదో ఒకటి, అది పైకి చెప్పు. దానివల్ల ఆ ఎదుటి వ్యక్తిలో కూడా దోషాలు తగ్గి గుణములు పెరుగుతాయి. నువ్వు ఆ రకంగా ఉపకారం చేసిన వాడివి అవుతావు. నీ వాక్కు సత్ఫలం సాధిస్తుంది. అక్కడ నువ్వు తప్పు చేసావు, దిద్దుకో అని అన్నంత మాత్రాన ఎవడు దిద్దుకోడు, నువ్వెవడరా నాకు చెప్పడానికి అన్నట్లు ఉంటుంది. దాంతో పని సాధనం కాదు, దీంతో అవుతుంది. ఇది పెద్దవాళ్ళు బోధించారు. అయితే దీంట్లో నేను 100% పాటిస్తున్నానా అంటే, నేను కూడా అప్పుడప్పుడు మినహాయింపు కావచ్చు, కానీ నిత్యము మినహాయింపు అయితే కాదు. నేను కరెక్టే.
ఎప్పుడూ కాదు. కానీ దీనికోసమే పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, అభ్యుదయ రచయితలు, విప్లవ రచయితలు అని. వాళ్ళ జీవితం పాపం అందులోనే తరిస్తుంది, ఏం చేస్తాం, పూర్తి నెగటివిటీ అంతే. వాళ్ళు అది గొప్ప అని ఎంచుకున్నారు అంతే, అది గొప్ప. అంటే ఏమన్నాడు ఇప్పుడు, ఆయన దగ్గర శాపగ్రస్తులైతే మీరు 6 జన్మలు ద్వేషించొస్తారా, 3 జన్మలు సేవించొస్తారా అన్నారు. మేము సేవించే వస్తామన్నారు. నిరంతరము నీ కీర్తనమే చేస్తామన్నారు. హరి సాధింతు హరిన్ గ్రసింతు హరి ప్రాణాంతంబు నందింతు హరిన్ అని, ఎక్కడరా హరిన్ గిరిన్ అని వాడు నిరంతరము కత్తి తీసుకుని తిరిగాడు చంపుతానని. వాడు తరించాడు అన్నాడు. అంటే హరి 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 అంటున్నాడు కదా, వాడు అందుకు ధరించాడు. ఓకే, పాపమే కానీ వాడు అన్నిసార్లు అనటం వల్ల పాపహరణం అయింది. మరి ఇట్లా మాట్లాడే వాళ్ళకు కూడా అట్లాంటి మార్గం ఏమన్నా ఉందేమో నాకు తెలియదు, శివానుగ్రహం అట్లా. అందుకని వీలైనంత ప్రయత్నం. రామారావు గారి గురించే నేను ఈ భూమిక చెప్పాను. నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మొట్టమొదటిసారి తెల్లవారుజాము 4 గంటలప్పుడు ఒక ఆయన మంత్రి గారు తీసుకెళ్లారు. ఆ మంత్రి గారికి ఏమో నా మీద ప్రేమ. నేను చెబితే ఏదో సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటాడు ఆయన. నువ్వు మంత్రి అవుతావయ్యా అన్నాను. నేను ఎట్లా మంత్రి అవుతా స్వామి, నేను కానీ మీరెట్లా అన్నారు, ఎందుకు అన్నారు అన్నాడు. ఏమోనయ్యా అనిపించింది అన్నానన్నాడు. ఆయన మంత్రి అయ్యాడు. అయ్యాక ఒకరోజు ఆగస్టు 15 మన ఈ ట్యాంక్ బండి మీద అంతా ఉత్సవం జరుగుతోంది. అప్పుడంతా దీని మీద చేసేవారు ఆ రోజుల్లో. అంత తివాసీలు వేసి నేల అంతా చాలా చేస్తున్నారు. ఈయన వచ్చి నమస్కారం పెట్టాడు అట్లా వెళుతూ ఉంటే. నేను ఫలానా మీ ఆశీర్వచనం చేత మంత్రిని అన్నారు. సరే, అది జరిగిపోయింది. ఆ మరుసటి రోజు నేను అక్కడెక్కడో మాతృశ్రీ అపార్ట్మెంట్స్లో ఉన్నానంటే వచ్చాడు. వచ్చి మనం పెద్ద ఆయన్ని చూడాలన్నాడు. నేను అన్నాను, అంత పెద్దవారు మనకి ఎందుకు అండి, వద్దనే. లేదు మీకు తెలీదు, ఆయన పెద్ద ఆయన, మీరు చూడాల్సిందే అన్నారు. టైం తీసుకుంటానని ఆయనతో సమయం తీసుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల 5 నిమిషాలకు ఇచ్చారు. వెళ్ళాము. మీరు ఏదైనా మంచి ఆశీర్వచనం చెప్పండి అన్నారు. సరే నేను చెప్తానులేండి అన్నాను. నేనేం పెద్ద రాసుకుని తయారయ్యేవాడిని కాదు కదా, చూద్దాంలేండి అక్కడికి అని వెళ్ళాను. వెళ్ళగానే ఆయన 4 గంటల 5 నిమిషాలకు అట్లా కూర్చున్నాడు కుర్చీ మీద అని ఉన్నాడు. ఓహో, పెద్ద మదగజము వలె ఆయన అలా కూర్చున్నారు. సుస్నాతమైన మదగజము వలె ఉన్నారు ఆయన. అలా ఉంటే వీళ్ళందరూ భయపడుతున్నారు ఆయనకి చెప్పడానికి. ఈయన పెద్ద అవధాని, చాలా ఇది అది అని అన్నీ చెప్తున్నారు. అంటున్నారు ఆయన అని. ఇట్లాంటి ఈయన మీ గురించి ఒక ఆశీర్వచనం చెప్తారు అని అన్నారు. మాకిప్పుడు సమయం లేదు, వ్రాసి ఇవ్వండి, మళ్ళీ చదువుకుంటాం అన్నారు ఆయన. నన్ను చూడనే లేదు ఆయన, ఎవరిని చూడలేదు. వచ్చిన 4గురిని, ఒక మంత్రి, ఒక 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను ఒకడిని ఉన్నాను. ఎవరిని ఆయన కన్నెత్తి చూడలేదు. ఆయన అలాగే ఒక ముద్రలో ఉండి మాట్లాడుతున్నారు. ఏం చేయాలి అప్పుడు? అమ్మవారే పలకాలి, వేరే దారేం లేదు. ఏంటి పరిస్థితి అనిపించింది ఒక్కసారి. రాసి ఇవ్వండి, మేము చదువుకుంటామన్నారు. రాసిచ్చే అలవాటు మనకు లేదు, చెప్పే అలవాటే. అందువల్ల అఖిలాంధ్ర ప్రజాహృదయ వీణా తంత్రి ఓ ముఖ్యమంత్రి అన్నాను. ఇట్లా చూశారు ఒక్కసారి, కళ్ళు తెరిచాడు ఆయన, లేచి నిలబడ్డాడు. అట్లా ఇవన్నీ ఏమిటంటే అమ్మవారు అనుగ్రహము, ఆమె దయ పలికి మళ్ళీ ఆయన ఇంకా నన్ను ఎంత ప్రాధాన్యం ఇచ్చి గౌరవించారో. 5 రోజుల అవధానం జరిగితే మొదటి రోజు, 5వ రోజు ఆయన మళ్ళీ నా చేతులతో వారికి సన్మానం చేయాలని మళ్ళీ 5వ రోజు కూడా వచ్చారు. మొదటి రోజు ప్రారంభం చేశారు, మళ్ళీ 5వ రోజు వచ్చారు. మీరు సహస్రావధానం చెయ్యాలి, మేము చూడాలి అన్నారు. అట్లాగే మళ్ళీ మహాసహస్రావధానం చేశాను నేను. ఇదంతా కూడా అమ్మవారి దయ. చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు, ఆయన ఆ సభలో ఉండి మళ్ళీ రామారావు గారు ఏమేమి చేస్తానని అవి రూపము దాల్చక కాలమహిమ చేత అలా జరగలేదో అవన్నీ రూపము దాల్చేటట్లు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారు. అది పరమేశ్వరుడి కృపా కటాక్షం. అలా అది ప్రారంభమైంది. అలా ఎన్టీ రామారావుతో. అట్లనే వి రాజేశ్వరరావు గారిని చాలా గొప్ప మహానుభావుడు ఆయన. ఆయన్ని సింగాపురం దొర అంటారు. అంటే నిజంగా భాషలకు కవిత్వానికి ఏం ప్రాంతం ఉండదు, రాష్ట్రాలు ఉండవు, ఏ ఎల్లలు ఉండవండి. ఆయనెవరు నేనెవరు. ఆయన నన్ను పట్టుకుని మీరు మా గురువుగారు అంటుండేవారు. వయసులో నాకన్నా శిష్యులు అందరూ పెద్దవాళ్ళే, నేనే చిన్న వయసు గురువును. అది నాకేమో నుదుట రాసిన అనుగ్రహం అమ్మవారు. ఆయన మనం సభ చేద్దాము గురువుగారు అన్నాడు.
అప్పటికి ద్విశతావధానం అయిపోయింది. రామారావు గారు ఇదంతా పెద్ద ప్రకాశముగా ఉన్నది, మనం చేద్దాం, ఏం చేయొచ్చు అంటే ఒక 1116 మందితో మనం చేయొచ్చండి అన్నాం. ఇది ఢిల్లీలో పెడదామని అనుకున్నారు. ఢిల్లీలో పెడదామని పివి గారికి చెప్తే పివి గారు అన్నారట, ఎందుకురా ఢిల్లీలో ఎవరికి తెలుస్తుందిరా మన అవధానము, ఇది మన ఊళ్ళో జరగాలి కానీ ఇక్కడెట్లా అన్నాడు. అదే కాకా నువ్వు వస్తానంటే నాకు సంతోషము, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు పెడతానన్నాడు ఆయన. నువ్వు పెట్టుకోపోరా నేను వస్తానన్నాడు. అంటే ఆ మాట అనిపించుకోవడానికే ఈయన ఢిల్లీలో పెడతానన్నాడు అని హైదరాబాద్లో లలిత కళా తోరణంలో పెట్టారు. 25 రోజులు మహాద్భుతంగా జరిగింది. అన్ని కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన మహానుభావుడు. ఆ సింగాపురం దొర అంటే దొర ఆయన, నిజంగా అంత మనస్ఫూర్తిగా చేశాడు ఆ సభ. దానికి 15వ రోజు వచ్చారు పివి నరసింహారావు గారు. వచ్చి దాని అసలు అవధానం అంటే ఏమిటి, ఒక కంప్యూటర్ సాధనం ఏమిటి, మానవ మేధాశక్తి ఏమిటి అనే దాని మీద ఒక పరిశోధన పట్ట గ్రంథము వలె, పిహెచ్డి థీసిస్ వలె మాట్లాడారు. అంత అద్భుతంగా మాట్లాడారు, అంత ప్రశంసించారు. ఆయన ప్రశ్నించమంటే ఏం ప్రశ్నించాలో తెలియకుండా ఒక విచిత్రమైన ప్రశ్న వేశాడు. నేను తట్టుకున్నాను, అమ్మవారి శక్తి ఇచ్చింది, దానికి కంగారు పడిపోవాలి నేను. ప్రశ్న అడగమంటే అడగల, ఆయన దానికి ఉపోద్ఘాతం చెప్పాడు. గడ్డివామిలో సూది వేసినట్లుగా నేను ఏ తెల్లవారి లేస్తే పడుకుంటే ప్రశ్నలైనటువంటి నాకు ఏ ప్రశ్నను ఒకదాన్ని వేరు చేసి తక్కిన ప్రశ్నలకు నేను అన్యాయం చేయాలి, అందువల్ల వారికి అవధాని గారికి ఈ నిమిషంలో ఏది కఠినమైన ప్రశ్న అనిపిస్తుందో దానినే వారు ఎన్నుకొని అని అన్నారు. నిజంగా కంగారు పడే సమయమే అది. అంటే అవధాని అయిన వాడికి వయస్సు అన్నీ కూడా ఒకటే కాదు. అక్కడ ఆయనేమో 65 ఏళ్ల వాడు, ఓ 32 ఏళ్ల వాడిని కూర్చున్నాను అక్కడ. నేను కూర్చున్నాను, పాండిత్యము అన్నీ ప్రసాదించింది అమ్మవారు ఇచ్చింది, కానీ ఆ సత్యస్ఫూర్తి యోగము కూడా ఆమె ఇవ్వాలి. ఏమి ఇస్తుంది? సకల భారతమును శాసింపగలరేడు ప్రశ్న వేయకుండ ప్రశ్న వేసే అన్నాను. విపరీతంగా స్పందించారు జనం అందరు. ఆయనకు కూడా ఎప్పుడూ ఒకదానికి నవ్వని మనిషి అట్లా చిరునవ్వు పటమరించింది ఆయన ముఖంలో. ఆ ఎత్తుగడ ఇట్లా అనగానే అట్లా అన్నానంటే సద్య చెబితే ఇంత సమయం అప్పుడు తడుక్కుమని మెరిసిందంతే. సకల భారతమును శాసింపగలరేడు, సకల భారతమును శాసింపగలవాడు ప్రశ్న వేయకుండ ప్రశ్న వేసే. ప్రశ్న అతడే నాకు ప్రశ్నల సమూహములో ఏ ప్రశ్నైనా ఎన్నుకోండి అన్నారు. నిన్నే ఎన్నుకోవాలి, వేరే దారి లేదు నాకు. నువ్వే ప్రశ్న పోయి కూర్చున్నావు మహానుభావ. అంటే కావ్యంలో కవిత్వంలో రాకట్టుట వన్యసుమి అన్నాడు, ఏకవచనంతో పిలవటమే గొప్ప అన్నారు. పివి నరసింహారావు గారు మీ పద్యము నరసింహారావు గారికి అంటే పద్యం శోభించదు, నరసింహరాయ అంటేనే పద్యం శోభిస్తుంది, లక్షణం అది. ఏకవచనమే శోభాహేతు అక్కడ. కాబట్టి అట్లా పెదవిన్ విప్పడు ఎవ్వరేమియని నన్ ప్రేమన్ విలోకించు, ఏ పదవిన్ కోరడు తానుగావలచినన్ భద్రమ్ముగా చూచు, తాన్ 14 సుభాషలం చదివి శబ్ద ప్రౌఢి నిశ్శబ్దుడవు వదవున్ మేరువు అద్దమందువలే ఓహో పీవి ఠీవిన్ భువిన్. అందువల్ల వీళ్ళను వ్యక్తులను మనం లెక్క వేసినప్పుడు అండి, అటువంటి 14 భాషలలో సుప్రసిద్ధుడై మహానుభావుడైనటువంటి పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చాడు ఒక మోడీ అన్న మహానుభావుడు. లెక్కలు చూడండి ఎట్లా ఉన్నాయో. అక్కడ అవధానము, ఆయనతో అవధానము చేసిన నాకు పద్మశ్రీ ఇచ్చారు, అదే మోదీ గారు. అందుకని రేపు అదే రామారావు గారితో అవధానము చేసిన నేను, నాతో అవధానము చేయించిన రామారావు గారికి రేపు భారతరత్న ఇస్తారు నిశ్చయముగా. ఎందుకు ఇవ్వరు ఆయన? అంటే దాని లక్షణం అలా కనబడుతూ ఉన్నది, తెలుస్తున్నది అది. అంత తండ్రిని సమానముగా నటనలో ఒక తీర్చిదిద్దుకున్నటువంటి బాలకృష్ణ గారికి ఇచ్చారు పద్మభూషణం. నాగేశ్వర రెడ్డి ఎంత గొప్ప వైద్యుడు, ఆయన చాలా గొప్పవాడు, ఆయనకు విభూషణ్ ఇచ్చారు. అంటే ఎవరికి ఎట్లనో అట్లా అందరినీ సమన్వయించి సమీకరించి
నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఒక అందశ్రీ చాలా గొప్పవాడు ఆయన. నాకు అందశ్రీలో ఎప్పుడూ ఒక వేదాంతి తాత్వికుడు కనపడతాడు, గొప్ప తాత్వికుడు కనపడతాడు. ఆయన కొన్ని ప్రసంగాలు నా అవధానంలో పృచ్ఛకుడుగా ఉన్నాడు ఆయన తొలి రోజుల్లో. ఆయన పృచ్ఛకుడు నాకు నా అవధానంలో. అప్పుడు ఇంకా ఏమీ ఇంత పేరు ప్రతిష్టలు లేవు ఆనాడు. నాకు అప్పుడప్పుడే వస్తున్నాయి, ఆయనకి ఇంకా రాలేదు, రాబోతున్నాయి ఆయనకు. ఆయన మాట్లాడితే, ఆయన పాట పాడితే చాలా తత్వం ఉంటుంది దాంట్లో, ఒక వేదాంత ధోరణి ఉంటుంది. అంత గొప్పవాడు గోరటి వెంకన్న, ఎంత గొప్ప కవి ఆయన. అవును, చాలా. ఒక సంత అంటే ఆ సంతను అంతగా వర్ణించవచ్చునా? కవి అయిన వాడికి తెలుస్తుంది ఎంత బాగా వర్ణించాడనేది. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమ. విద్య అంటే ఏదో పుస్తకాలు పెట్టుకొని చదువుకొని కండువాలు వేసుకోవడమే విద్య కాదు. ఎక్కడైనా ఉంటుంది విద్యా కళ అన్నది. ఎంత గొప్పవాడు అంటే వీళ్ళ ఇప్పుడు అందరూ రావాల్సిన వాళ్ళే. నిజంగా మంచి ప్రస్తావన మీరు తీసుకువచ్చారు. మామూలుగా అంటే పాండిత్యము అన్నమాట కేవలం పద్యము లేకపోతే అంటే గ్రాంధికమైన భాష వల్లనే వస్తుందా, లేకపోతే జానపదాలు ఇవి కాదా? ఇట్లాంటి చాలా సమస్యలు, చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎవరిది ఏది పాండిత్యం అంటే ఏం చెప్తారు? ఏది భాషాపరమైన అంశాల విషయం. మీరు దాకా అందశ్రీ గారిని పొగుడుతూ ఉన్నారు. నిజానికి గోరటి వెంకన్న గారి పాటలు కూడా చాలా అద్భుతంగా మనసులో హత్తుకునేవి ఉంటాయి. నేను చాలా ఇష్టపడతాను. నేను ఇంత చెప్తేనే బాగుంటుంది. నేను అవి ఎట్లా ఇష్టపడతాను అంటే మరి నాకు అవే ఇష్టం, నేను ఎట్లాగా ఇష్టము, కానీ వాళ్ళు కూడా ఇష్టం. చూడండి, నేను కూడా నాకు అది రాయాలని ఇష్టం ఉంటుంది, వాళ్ళకు కూడా పద్యం చెప్పాలని ఉంటుంది ఎక్కడో, నా లెక్క అది. ఇప్పుడు దీనికి ఎవరికి ఏవి అడ్డాలేమి లేవండి దీంట్లో, అంతేనా? ఏమి ఉండవండి అసలు. నిజంగా అందరూ ఒక లెక్కలో అందరూ ఒకటే. కొంచెం ఎత్తు ఎదిగాక ఒక ఆయన జానపదములో ఎదిగినా, ఒక ఆయన జ్ఞానపథములో ఎదిగినా అవన్నీ సమానమైన కోణములే. అన్ని కళలు ఒక్కటే. అందుకనే పరమేశ్వరుడు సర్వ కళలకు రమ్యము గమ్యము. ఆయన భగవంతుడు అనే తత్వము. ఆయన భగవంతుడా అనొచ్చు వాళ్ళు, నేను భగవంతుడా అనవచ్చు. ఆ పదాలలో చిన్న భేదము, పలకటంలో భేదము తప్ప తత్వం ఒకటే కదా. ఆయన భగవంతుడా అన్నా ఆయనకు పలికేవాడు ఆయనే, భగవంతుడా అని నేను ఒత్తి పలికినా నాకు పలికేవాడు ఆయనే. అదే సర్పాభరణుడు, అదే జటాకిరీటుడు, అదే పార్వతీ సహితుడు, అదే రూపమే. విష్ణువు అయితే విష్ణువు, శివుడైతే శివుడు, ఎవరైతే అదే రూపమే ఆయనకైనా నాకైనా. ఆయన మాతంగి. అందుకనే మన ఉపాసనా మార్గంలో కూడానండి మీకు చెప్తాను రహస్యము. మాతంగి మధుశాలిని అన్నాడు. కాళిదాసు ఉపాసించిన దేవత కాళీదేవత. మాతంగి, మతంగ కన్య అంటే ఎవరు? ఆమె శబర కన్య, శాబరము, ఆటవిక స్త్రీ అమ్మవారు. అడవిలో కూర్చుంది తల్లి. కిరాత వారాహి అన్నారు, కిరాత అనే శబ్దం వేశారు, కైరాతకి అన్నారు అమ్మవారిని. అంటే అందుకనే అడవిలో సమ్మక్క సారలక్క పూజలు చేస్తారంటే చాలా గొప్ప పూజ అది. అమ్మవారు ఆ రూపంలో ఉంది అక్కడ. వనదేవత అని చెప్పమా మనం? కరెక్ట్, అవును. వనదేవత దుర్గా అన్నారు అమ్మవారిని, వనదేవత అనే అన్నారు. వీడు అక్కడికి పోయే ఉపాసించాలి ఆమెని. అందుకని అసలు మన తత్వంలోనే భేదం లేదండి, భేదమే లేదు, అసలు లేనే లేదు. కాకుంటే ఇప్పుడు దీంట్లో ఏమిటంటే మోదీ గారు ప్రభుత్వము వాళ్లకు ఏదో ఒక పరిధి ఉంటుంది. ఇప్పుడు మన తెలంగాణలోనే ఓ 10 మంది ప్రముఖులకు ఇవ్వాలని నాకు కూడా ఆశ ఉంటుంది చాలా. మన తెలంగాణలోనే 10 మందికి ఇస్తే ఇట్లా అన్ని రాష్ట్రాలు 10 వేసుకుంటూ పోతే మోడీ ఏమైపోతాడు, ఆయన ప్రభుత్వం ఎట్లా సాధ్యం? అంటే పాలనా సౌలభ్యము కూడా ఒకటి, వాళ్లకున్న పరిధులు పరిమితులు. ఎంత గొప్పవాడికైనా ఒక నియమం ఉంటుంది, పరిధి ఉంటుంది, తప్పదు దాన్ని. అందుకని ప్రతి సంవత్సరం ఎందుకు పెట్టారు? నన్ను అడిగితే 6 నెలలకు ఒకసారి పెడితే కూడా మంచిదే ఇవి ఇవ్వటం. ఇంకా ఎక్కువ మందికి ఇవ్వగలుగుతారు. కనీసం సంవత్సరానికి పెట్టుకున్నారు, మంచిదే. ఇప్పుడు రాని వాళ్ళందరూ రేపు రావచ్చు. ఏమి ఎవరు ఎప్పుడో రావాల్సింది ఉండే అనే కదా. నేను మొదటి ప్రశ్నే అడిగాను మిమ్మల్ని, ఎప్పుడో రావాల్సి ఉందేనేమో అని. నన్ను చాలాసార్లు అనేవాళ్ళు, నాకు నేనేం అనుకోలేదు. నేను ఎప్పుడూ ఒకటే మాటే అంటాను, ఏకాంతంలోనైనా ఎదుట 1000 మంది అయినా ఒకటే మాటే, అమ్మవారు ఎప్పుడు కరుణిస్తే అప్పుడు ఆమె దయ, ఇప్పుడు ఈ రకమైన దయ ఉంది, అప్పుడు ఆ దయ వస్తుంది అనేవాడిని ఎప్పుడు. నాకు చాలామంది ఫోన్ చేసి, ఏంటి గురుగారు మీకు ఎప్పుడో రావాలి, వాళ్లకు వీళ్లకు రావడం ఏంటి మీకు అంటే, నాయన అట్లా కాదు, ఎవరికి రావటం అన్నది వాళ్ళ పుణ్యభాగము. వచ్చిన వాళ్ళని ఎప్పుడు తప్పు పట్టద్దు, రాని వాళ్ళని తక్కువ అనుకోవద్దు. ఈ రెండు సమానమే. ఇవాళ రాలేదు రేపు వస్తుంది, ఏమవుతుంది? గురుగారు,
ఇప్పుడు అవధాన ప్రక్రియ గురించి నిజానికి ఈ జనరేషన్ కానీ నా జనరేషన్ వరకు నా తరం వరకు కొంత మాకు కూడా పూర్తిగా తెలియదు నిజానికి. చిన్నప్పుడు కొంచెం మా గురువులు నేర్పించారు కాబట్టి కొన్ని తెలుసు అంతే. ఇక నెక్స్ట్ తరాలకి వచ్చే తరాలకి ఈ ప్రక్రియ గురించి అవగాహనే ఉంటుందా అనే ఒక బాధ అది వస్తుంది. నిజంగా నాకే వస్తుంది ఆ బాధ. మొన్న మీరు విజయవాడలో పిలిచినప్పుడు అప్పుడు కూడా ఈ మాట మాట్లాడాను నేను. ఒకసారి ఈ అవధాన ప్రక్రియ ఏంటి, దీని గొప్పతనం ఏంటో చెప్తారా? ఎందుకు ఇది నేర్చుకోవాలి, ఎందుకు ఇది ఉండాలి, ఎందుకు ఇది బతకాలి, ఎందుకు ఇది 10 మందికి వెళ్ళాలి? ఎందుకంటే అవధానం అంటేనే ఏకాగ్రత. ఏకాగ్రత అంటే నిజానికి ఇది ఏకాగ్రతన వందల వేల విషయములందు ఒకేసారి ఏకాగ్రత పెట్టే వ్యగ్రత. వ్యగ్రతలో ఏకాగ్రత. వ్యగ్రత అంటే అది అటు ఇటు అనేక విషయాలు ఒకసారి మనస్సులో ఉండడం. ఆ అనేక విషయాల యందు ఒకే దృష్టి కలిగి అదేమిటో దాన్ని గట్టిగా పట్టుకొని ఉండడం. అది మనస్సులో నుంచి చెదరకుండా పెట్టుకోవటం ఏకాగ్రత. ఇలా అనేక అంశాలను పెట్టుకోగలగడం అవధానం. ఇది మనిషి అన్నవాడికి చాలా అవసరం అండి. ఈనాటి యువతకు చాలా అవసరం. మీకు సూక్ష్మంగా చెప్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు, ఇది ఆర్టిస్టిక్ ఇంటెలిజెన్స్. అవధానం అంత గొప్ప మాట చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది ఆర్టిస్టిక్ ఇంటెలిజెన్స్. అంటే ఆర్టిఫిషియల్ అనటంలోనే ఒక కృతకత్వం ఉంది. కరెక్ట్. సహజమైనటువంటి ఒక ప్రతిభ, ఒక ప్రజ్ఞ. అంటే మోడర్న్ పిల్లలకు అర్థం కావాలి కదా, వాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నువ్వేమేమి సాధిస్తావో ఆర్టిస్టిక్ ఇంటెలిజెన్స్తో అంతకన్నా ఒక ఆకు ఎక్కువగా సాధించవచ్చు నువ్వు. అది ఇవాళ పిల్లలకు రావాలి, తెలియాలి, తెలుస్తుంది, వస్తుంది నా నమ్మకం. ఈ సమయంలో ఒక 20 ఏళ్ల క్రితము నేను మళ్ళీ జయధ్వానం అప్పుడు నాటాను. బ్రహ్మాండంగా అందరూ అవధానులే. ఆ రోజు ఇవాళ 100 మందికి తెలిస్తే ఆ రోజు 10 మందికి తెలుసు అవధానం. 10 మందికి తెలిసినాడు మరి నేను ప్రయత్నం చేశానా విజయవంతంగా? అమ్మవారు అనుగ్రహం ఇచ్చిందా? ఎలా ఎన్టీ రామారావు కూర్చున్నాడు, ఎలా పివి గారు కూర్చున్నారు, ఎలా అందరూ మహామహులు పాల్గొన్నారు, ఎలా వాజ్పేయి విన్నాడు, ఎట్లొచ్చింది ఇది దీప్తి, ఎలా ప్రజలు వేల మంది పాల్గొన్నారు. 20-25 వేలు తక్కువ ఉండేవారు కదా ఎప్పుడు నా సభల్లో జనం. 10,000 ఎప్పుడూ ఉన్నది లేదు. 18,000, 20,000, 25,000 ఇంకా అవతలకే సంఖ్య. ఎలా ఉన్నారు? ఎప్పుడు చూసినా మీరు కెమెరా మొత్తం చాలేదు కాదు, ఇట్లా ఇబ్బంది పడేవారు కెమెరాలు తిప్పేవాళ్ళు అందరూ. ఇంత టెక్నాలజీ లేదు. కరెక్టే. మరి ఉన్నాయా, జరిగాయా? ఇవాళ మళ్ళీ ఎవరో ఒక మహానుభావుడు దీనికి మళ్ళీ అరే ఇది కళ ఉందే అని అమ్మవారు ఆయన మనస్సులో ఏం సంకల్పం ఇచ్చిందో శ్రీకారం చుట్టాడా మళ్ళీ పద్మశ్రీకారము. పద్మశ్రీకారం ఎందుకు ముందుకెళ్ళదు మళ్ళీ ఇప్పుడు? మళ్ళీ ఎందుకు జయము? మళ్ళీ ఎందుకు జనానికి చెప్పము? అంటే ముందు వాతావరణము. ఋతు సుదర్శన కాల అన్నాడు. కాలమే అన్నింటికీ ప్రమాణం. సుదర్శనము, దర్శనీయమైన కాలము కావాలి. ఎవ్వడు వ్యక్తి ప్రతిభావంతుడేమీ కాదు, కాలము వల్లనే ప్రకాశిస్తాడు. కాలము అనేది అనుకూలిస్తే అంతసేపు అక్కడే పడుంది ఒక రత్నము, కాంతి ప్రసారం కాలేదు. తెల్లవారినంత వరకు చీకట్లో అదేమీ ప్రకాశించలేదు, పైగా మట్టి ఉంది దానికి. తెల్లవారింది, గాలి వీచింది, దుమ్ము ధూళి కొట్టుకుపోయింది, గాలి వల్ల కిరణం వల్ల ప్రకాశించింది. దీనికి కాలమే దీని అర్థం. ఆమె కాళీ, ఈయన కాలుడు. అందువల్ల మళ్ళీ మంచి రోజులు వస్తాయి తప్పకుండా. పిల్లలకు మనము ఈ నవీన తరానికి మళ్ళీ మనము వీళ్ళ పాత్రీకృతి ఉండేటట్లుగా, అంటే పార్టిసిపేషన్ ఆ మాట అనకుండా నేను ఇది అన్నాను, పాత్రీకరణము ఉండేటట్లుగా అలా మనం చేసి, నేను అవధాన పీఠం నిరంతరము చేస్తున్నది. పిల్లలకు నేను నిరంతరము పద్యాలు శ్లోకాలు నేర్పుతూనే ఉన్నాను. పిల్లలకు చెప్తే వాళ్ళేమి వినరని కూడా కాదు, చాలా ఆసక్తిగా నేర్చుకునే పిల్లలు ఉన్నారు. కొన్ని వేల మంది నేర్చుకున్నారు నా దగ్గర, వేల మంది. నిరంతరం నేను చేసే పనే అది. వాళ్లకు జ్ఞాపక శక్తి ఎట్లా పెట్టుకోవటం, విషాదం ఏంటంటే మా మీడియా కళ్ళకే కనిపించవు ఇవి. నిజంగా మేమే క్షంతవ్యులము. మీరు చేస్తున్న పని చెప్పాల్సింది మేము కదా, మీరు చెప్పట్లేదు అన్నప్పుడు. రైట్. గురుగారు, ఇందాక మీరు అన్న దాంట్లో ధారణా శక్తి
ఇది చాలా ఇంపార్టెంట్ కదా చాలా మీరు చాలా అన్న దాంట్లో. ముఖ్యం, చాలా ముఖ్యం. ఇప్పుడు మీకేమో సరస్వతి కటాక్షం వల్ల మీకు ఒక అమ్మవారి అనుగ్రహంతో మీ నాలుక పైన ఆ బీజాక్షరాలు రాసిందో ఆవిడ ఏం చేసిందో కానీ మీ పలుకు వల్ల మాకు ఇవన్నీ వస్తున్నాయి. కానీ అందరికీ ఇది సాధ్యమా? అందుకే నేనేం చేస్తాను, ఆమె నాకు ఇచ్చిన ఆదేశం ప్రకారమే ఆయా ముహూర్తాలలో, రేపు శ్రీపంచమి ఉంది, ప్రతి పిల్లవాడి నాలుకపై, ప్రతి చిన్న పిల్ల నాలుకపై నేనైతే బీజాక్షరాలు రాస్తున్నాను నా కర్తవ్యముగా. ఇది నాకు అమ్మవారు ఇచ్చిన అనుగ్రహము, ఆమె ఆదేశము, రాస్తున్నాను నేను. ఇది రాయటముతో మాత్రమే కాదు, ఇదొక భాగము. అలాగే చెప్పటము, ఒకదాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని కొన్ని ప్రమాణాలు, కొన్ని పద్ధతులు వాళ్ళకందరికీ నా దగ్గరికి వచ్చిన పిల్లలకు నేను బోధిస్తుంటాను. వాళ్ళు చాలా ఉత్సాహంగా నా దగ్గర ఈ పద్య విద్య తీసుకున్న పిల్లలు తక్కిన అన్ని విషయాలలో, అంటే అన్ని సబ్జెక్ట్స్లో కూడా మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. వాళ్ళ పాఠశాలల్లో మంచి కీర్తి. గురువుగారి దగ్గర నుంచి వచ్చారంటే వీడు ఎక్కడ చదువుకున్నారని గురువుగారి దగ్గర అంటాడు, అందుకే నీకు మార్కులు బాగా వస్తున్నాయి అంటే దాని ఫలం కనపడుతూ ఉన్నది. ఇది ఏళ్ళుగా చేస్తున్న పనే నేను. ఇంకా చేయాలి. దీనికి ఏమీ నియమం ఇక్కడికి అయిపోయిందన్నది లేదు. సముద్రాన్ని తవ్వటం లాంటిది ఇది. నాకు కటాక్షం ఉన్నది, నావలే కటాక్షం ఉన్నవాళ్ళు ఎందరో పిల్లలు ఉండొచ్చు కదా. కటాక్షం ఏమి ఒక్కరి సొమ్మేనా? ఆమె దయ ఎక్కడ వెన్నెల అందరికీ సమానమే, ఎక్కడైనా ప్రసరిస్తుంది. అట్లా ఎవరికి మీదైనా ప్రసరించి ఉండొచ్చు, మనం కనుక్కోవడానికి సమయం పట్టవచ్చు మనకు. అలాంటి పిల్లల్ని మనం ఎన్నుకున్నాం అనుకోండి, అద్భుతంగా తయారవుతారు రేపు. నాకు ఆశ ఉన్నది, ఆ ధైర్యం ఉన్నది. గురుగారు, భాష అనగానే తెలుగు భాష గురించి మాట్లాడిన ప్రతిసారి, నేను ఒక 15 ఏళ్ల నుంచి జర్నలిజంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరము తెలుగు భాషా దినోత్సవాలు ఇవి ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటాం మనము. కానీ భాష అనగానే దాదాపుగా చర్చంతా కూడా పాఠశాల మాధ్యమానికే పరిమితం అవుతున్న సందర్భాల్లో ఉన్నాం మనం. అంటే భాష అనగానే ఇంగ్లీష్ మీడియం చదువులు, తెలుగు మీడియం చదువులు, మీరేమో అందులో చదివిస్తారు, మేమేమో ఇందులో చదివిస్తామనే దగ్గరికి వెళ్ళిపోతుంది. నిజానికి భాష ఒక సంస్కృతికి, ఒక జాతికి ఎంత అవసరము, ఎంత ముఖ్యం, ఎంత ప్రాముఖ్యత కలిగింది భాష, ఒకసారి చెప్తారా? భాష లేకపోతే మనిషే లేడు, ఉనికియే లేదు, నీ జాతి లేదు, నీ దేశము లేదు, నీ రాష్ట్రము లేదు, నువ్వే లేవు భాష లేకపోతే. ఇది అంత ముఖ్యము భాష. భాష ఇంగ్లీషు ప్రభావము. నేను ఇంగ్లీషుని తప్పుపట్టాను, నీకు ఇంగ్లీష్ కూడా రావాల్సిందే. ఎందుకు రాదు? ఇంగ్లీష్ ఏమి ఇంకో 10 భాషలు రాని నీకు, కానీ నీ తెలుగు పోవద్దు కదా. ఇంగ్లీషును కాటుకగా దిద్దుకోగాని ఒళ్ళంతా పూసుకోకు నల్లబడతావు. ఇంగ్లీషును ఇంగువగా కలుపుకోగాని ముద్ద కట్టి వేసుకోకు రుచి చెడుతుంది. ఇంగువ బాగుందని ఇంత వేసుకోవద్దు. ఇంగ్లీషు బాగుందని, కాటుక బాగుందని రుద్దుకుంటావా, దిద్దుకుంటావు కదా. ఇంగ్లీష్ అయినా అంతే, ఏ భాష అయినా అంతే. కానీ ఏమైపోయింది, మన తెలుగువాడికి మరీ హృదయం, దీనికి ఏమిటంటే విశాలం అన్నమాట, హార్ట్ ఎన్లార్జ్మెంట్ అంటారు మళ్ళీ ఆ భాషలోకి పోతే. అంటే అలా అయిపోయి వీడికి అన్నీ నావే, అంతా ఏమో వాడు ఇంగ్లీష్లో మాట్లాడితే గొప్ప, అన్నీ నేను కొంచెము, ఇప్పుడు తెలుగు రాదంటే గొప్ప. ఎందుకు గొప్ప అవుతుంది నాయన? నీ తెలుగు నీకు రాక నువ్వెట్లా గొప్ప అవుతావు? నువ్వెట్లా నిప్పు అవుతావు? నువ్వెట్లా అప్ అవుతావు? నీ భాషలోనే చెప్తున్నాను. నువ్వు డౌన్ అవుతావు కానీ అప్ ఎట్లా అవుతావు నువ్వు? అందువల్ల వస్తుందండి మళ్ళీ స్పృహ. అందుకే ప్రతిదీ ప్రభుత్వం మీద నెట్టరాదు. ప్రభుత్వ బాధ్యత కొంత ఉన్నమాట వాస్తవమే, అది విస్మరించరానిది. కానీ వ్యక్తిగా నీ బాధ్యత చాలా ఉన్నది. నువ్వు తల్లి తండ్రి కదా, నువ్వు ఇంట్లో లేదా సమాజంలో తిరిగే ఒక మనిషివి కదా. అయినప్పుడు మమ్మీ అని ఎందుకు పిలుచుకోవాలని నీకేం ఆతృత తల్లి? అమ్మా అని, అమ్మ ఇమ్ముగ చదువని నోరును అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరును తమ్ముల పిలువని నోరును కుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతి. నేను ఈ పద్యం పిల్లలకు నేర్పిస్తారు, చాలా ఇష్టపడుతుంటారు దాన్ని అర్థం చెప్తూ ఉంటే. అట్లా మనం అమ్మ, నాన్న లేదా అప్ప, అయ్యా నువ్వేం పిలిపించుకుంటావో అది నీ ప్రాంతాన్ని బట్టి. ఇందులో ఎంత మాధుర్యం ఉంది, ఏముంది మమ్మీలో? నీకు దుఃఖం కాక వాడెవడో వాడి భాష వాడు పిలుచుకుంటాడు, వాడికి అది తప్పు లేదు, నీకు తప్పు. అది నీకేం అవసరం అసలు? ఇంకా అన్నమును రైస్ అనటము ఇంకా చెడిపోయి, కర్రీ రైసు, మరి ఆ లెమన్ రైసు, వైట్ రైసు,
ఏమి దురదృష్టం, వాడికేమో ఆ భాషలో బియ్యము అన్నము మనకు 2 ఉన్నాయి పేర్లు. వాడికి ఉడికినా ఉడక్కున్నా ఒకటే రైసు, వాడికి ఉడికింది ఒకటే ఉడకంది ఒకటే. అంటే వాడు ఆ భాష అది, దాని స్వరూపం అది. దాన్ని నీకేం కర్మ రైస్ అనుకోవడానికి? వాడు నిజంగా ఎవడన్నా నాబోటిగాడు ఉన్నాడంటే ఆయన బియ్యం తెచ్చి పడేశాడు అనుకోండి, తెల్ల వైట్ రైస్ అని అంటే అక్కడ ఉంటే ఈ పనే చేయాలి. వాడు అనగానే ఇన్ని బియ్యం తెచ్చి ఓ పిడికెడు పెట్టాలి, తింటాడా లేస్తాడా? వైట్ రైస్ అయ్యి అడ్డగానే బియ్యం పోయాలి వాడి తింటున్న కంచంలో. అంటే ఎందుకంటున్నానంటే అంత జాగ్రత్త ప్రతి వాళ్లకు ఉండాలి, దాని మీద ప్రేమ ఉండాలి. నీకు పెద్ద నువ్వేరో దాన్ని బతికించేవాడివి, నువ్వు మహానుభావుడు ఏం కాదు, అదే నిన్ను బతికిస్తుంది. నీవు ఆ అక్షరాలు పలకటము వల్ల నీ ఆరోగ్యము ఆయుస్సు పెరుగుతుంది. ముఖ్యంగా చెప్తున్నాం, ఆయుస్సు ఆరోగ్యము నీ అందము పెరుగుతుంది. నువ్వు చెప్పే పద్యము రాజకులైక భూషణుడు రాజమనోహరుడన్య రాజ తేజో జయశాలి శౌర్యుడు విశుద్ధ యశశరదిందు చంద్రికారాజిత సర్వలోకుడపరాజిత భూరి భుజా కృపాణధారాజల శాంత శత్రవపరాగుడు రాజమహేంద్రుడున్నతి నాభి నుంచి వస్తుంది పదము. పలుకు నీ ఆరోగ్యం ఎందుకు బాగుపడదో చూడు, ఏ మందులో వాడద్దు. పద్యాలు చెప్పు, నీకు తెలుస్తుంది. అంటే నీ ఫలము నీకే ఫలం, అది ఎవడికో నువ్వెవడనో ఉద్ధరించేది కాదు అది. భండన భీముడర్తజన బాంధవుడు జ్వల బాణతోణ కోదండ కళ ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడను చున్గడ కట్టి భేరికా దండద దండ నినదమ్ములు అజాండము నిండమత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అగణిత సత్యభాష శరణాగత పోష దయాల సజ్జరీ విగత సమస్త దోష పృథివీసురతోష. నీకు ఆ పదాలు పలకటము నాడీ మండలము కదులుతుంది. ఇదే నేను చేస్తున్న పని పిల్లలకందరికీ నిత్యము అవధాన పీఠంలో. ఇది రావాలి. ఇది ఒక మూల ఒక చోట నాలాంటి వాడిని చేస్తే కాదు, ఒక పెద్ద ఉద్యమంలాగా కావాలి. కావడానికి ఒక సంపద కావాలి, చుట్టూ 10 మంది ఆహా అని చూడటమో ఓహో అనటమో కావాలి. నేను అది అయిందని అనుకుంటున్నా. దీనివల్ల ఒక అవకాశం మనం ముందుకు వెళ్ళడానికి. భాష తప్పకుండా మన భాష మనం నిలుపుకోవలసిందే. అదేదో మనం ఎవరినో ఉద్ధరించటం కాదు, మనమే ఉద్ధరించుకోవటము, భాషను మేల్కొల్పటము, భాషను పలకటము, భాషను ఉచ్చరించటము, అది మనకే లాభము. ఇంకొక సమస్య ఏంటంటే గురువుగారు, భాష కొంతమేర మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు తెలుగు, కానీ తెలుగు భాషను రాసే వాళ్ళ సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది. అదే చాలా కఠినమైన మాట. ఇంగ్లీష్లోనే తెలుగు పదాలని రాస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సినిమా వాళ్ళు పాటల్లో కానివ్వండి ఇంగ్లీష్లోనే రాస్తున్నారు అక్షరాలు, ఇంగ్లీష్ అక్షరాలు, తెలుగు పదాలు. ఎంత కష్టం అనుకోండి. వీడు అంతే రాయాలనుకోండి, ANTHE రాస్తాడా, ANTE రాస్తాడా? అంటే అని అన్నాడు తెలుగులో, అంటే ఏమనుకున్నావు అన్నాడు, అంతే ఇది అన్నాడు. అంటే ఏం రాయాలి వాడు స్పెల్లింగు చెప్పండి? అవును, ఆ సమస్య ఉంది. ఆ భాషలో శక్తి లేదు. నువ్వు ఉన్న భాషా శక్తిని పక్కకు పెట్టుకుని కొత్తదాన్ని రుద్దుకొని అందులో ఏం సౌలభ్యం లేదు. సౌలభ్యం ఇక్కడుంది, ఇది సులభము. సులభమైన దాన్ని వదిలి వాడు కుప్పుస్వామి మేడ్ డిఫికల్టీ అని వీడు అందులో పోయి పడి వీడు ప్రతిస్వామి కుప్పుస్వామి ఎందుకు, వీడు కుప్పస్వామి కావాలి. వీడికేం కర్మ, కుప్పస్వామి ఎందుకు అవుతాడు వీడు? కరెక్ట్. అంటే ఇందులో గొప్పతనము సులభత్వం ఉంది. ఇందులో ఈ సులభాన్ని వదిలిపెట్టి కష్టాన్ని రుద్దుకుంటున్నాడు వాడు తెలియకనే. వాడికి ఇందులో ఉన్న సులభత్వం ఏదో అర్థం కావటంలా, సులభం ఏదో అర్థం కావటంలా, కాక అదేదో సులభం అని భ్రాంతి పడుతున్నాడు. అది నిజంగా కష్టము. ఇప్పుడు అంతే అంటే తే తెలుగులో రాస్తావు, ఆకు ఏమన్నా సంబంధం ఉందా? అంతే అంటే ఏఎన్ దగ్గర నుంచి ఏ దగ్గరికి పోవాలి, టీ ఏం సంబంధం లేని చోటంతా వీడు తిరుగుతున్నాడు. రోగం ఎక్కడుందో అక్కడ వీడు చికిత్స చేయటంలా ఇట్లా తిరిగిపోతున్నాడు. దానివల్ల నష్టం ఎవడు పోతున్నాడు? నువ్వే పోతున్నావు. ఇవన్నీ విశదపరిచి చెప్పాలి. గురుగారు, చివరిగా మీ సందేశం ఏంటి? ఇప్పుడు పద్మశ్రీ పురస్కారం తీసుకోబోతున్న సందర్భం ఇది, ప్రకటన వచ్చింది, మరికొన్ని రోజుల్లోనే మీరు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా తీసుకోబోతున్నారు. అవధాన ప్రక్రియకు సంబంధించి మా తరానికి మా ప్రేక్షకులకు ఇచ్చే సందేశం ఏంటి?
పద్యమే భాషాభరణము, పద్యము భాషాభరణము, పద్యమే నీ జీవితాన, పద్యమే నీ జీవితాన భద్రాభరణం, పద్యమే నీ జీవితాన భద్రకరణమౌ, పద్యమే ఆయుఃప్రదమిది, పద్యం ఆరోగ్యదాయి, పద్యమే జయమౌ. అన్ని విధాల పద్యమే పద్యమే పద్యమే. తెలుగువాడి నోటికి పద్యాలు రావాలి, పద్యాలు రాయాలి. అటువంటి జన్మ ధన్యము. అటువంటి పిల్లలు భవిష్యత్తుకు ఒక జీవనాడికలు. భవిష్యత్తు తరాలలో ఈ పిల్లలు ఒక ధృవతారలలాగా వెలుగొందుతారు. అందువల్ల పద్యాలు చదవండి, పద్యాలు వినండి, పద్యాలు రాయండి. ఇది భాష. ధన్యోస్మి గురుగారు. చాలా అద్భుతంగా మీ ఇంత విలువైన సమయాన్ని మీరు బిజీ సమయంలో మీరు మా కోసం ఈ స్టూడియో దాకా వచ్చి మీరు ఇన్ని విషయాలు మాతో పంచుకున్నందుకు నిజంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జయస్తు. సో చూశారు కదా, ఇది బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారితో ఒక ప్రత్యేక చర్చ. పద్మశ్రీ పురస్కారాన్ని మరికొన్ని రోజుల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా వారు స్వీకరించబోతున్నారు. వారు తీసుకునే పద్మశ్రీ నిజానికి మన తెలుగునాట ఈ పద్యానికి సత్కారంగా నేను భావిస్తూ ఉన్నాను. పద్యం మనం నేర్చుకోవడము లేదా మన పిల్లల చేత నేర్పించడము, భావితరాలకు అవధాన ప్రక్రియ గురించి తెలియజేయడము, వీలైతే ఇలాంటి వేదికలు ఎక్కడైనా ఉంటే వాటికి తీసుకువెళ్ళడము, ఇదే మనం గురువు గారికి ఇచ్చే కృతజ్ఞత. అంతకుమించి నేనేం చెప్పదలుచుకోలేదు. ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా అవధాన ప్రక్రియ కావచ్చు, లేకపోతే భాషకి సంబంధించి కావచ్చు, నేషనలిస్ట్ హబ్ ఖచ్చితంగా మాకు వీలైనంత శక్తి మేర మేము ఈ అంశానికి సంబంధించి ప్రజలను జాగరూకతని చేయడానికి ప్రయత్నం చేస్తాము. ప్రజల్లోకి వెళ్ళడానికి మేము చాలా వరకు దీని గురించి ఒక కార్యాచరణ కూడా రూపొందించుకోవాలని అనుకుంటున్నాము. గురువుగారి ఆశీర్వాదంతో అండ్ మీ అందరి సహకారంతో దీన్ని ఫలప్రదం చేద్దాం. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.